2024లో దేశంలో చాలా ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు చాలా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. కానీ అవన్నీ ఒక ఎత్తైతే ఏపీ ఎన్నికలు మాత్రం ఒకెత్తు. పోలింగ్ కి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో కనిపించిన ట్విస్టులు అన్ని ఇన్ని కావు. సీట్లు రావు అనుకున్న వాళ్ళు పార్టీలు మారడం, ఎవరు ఎప్పుడు ఎవరికి హ్యాండ్ ఇస్తారో అర్థం కాకపోవడం, ఇలా ఓ చిన్న సైజ్ థ్రిల్లర్ సినిమాను తలపించాయి ఏపీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో అందరి విషయం పక్కన పెడితే ఓ ముగ్గురు వ్యక్తులు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడి ప్రజల్లో మంచి ఒపీనియన్ సంపాదించుకుని ఎన్నికల్లో ఇక గెలుస్తాం అనుకునే సమయంలో రాంగ్ స్టెప్ తీసుకుని ఇప్పుడు కనిపించకుండా పోయారు. వాళ్లే పోతిన మహేష్, కళ్యాణ్ దిలీప్ సుంకర, మహాసేన రాజేష్. ఈ ముగ్గురు పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తులు. జగన్ ను ఉతికి ఆరేయడంలో, టీడీపీ జనసేన పార్టీలకు కాపు కాయడంలో వీళ్లకు ఉన్న ప్రత్యేకత వేరు. అదే స్థాయిలో రెండు పార్టీల్లో వీళ్లకు ఫ్యాన్ బేస్ కూడా ఉంది. కానీ ఏపీలో ఎన్నికలు జరిగిన తీరు చాలా ప్రత్యేకం. జగన్ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చీలకుండా మూడు పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చి కూటమి ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో తన అనుకున్న చాలా మందికి టికెట్లు ఇవ్వలేకపోయారు. చంద్రబాబు కూడా చాలా కీలక ప్రాంతాల్లో కీలక నేతలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే క్రమంలో రాజేష్, మహేష్, దిలీప్ ల టికెట్లు కూడా తారుమారయ్యాయి. ఈ ముగ్గురికి పార్టీలో టికెట్ దక్కలేదు. దీంతో వీళ్ల ముగ్గురు పవన్ కు వ్యతిరేకంగా వాయిస్ వినిపించారు. మహాసేన రాజేష్ ఏకంగా పవన్ ను ఓడించాలంటూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ మొదలు పెట్టాడు. ఇక పోతిన మహేష్ నేరుగా వెళ్లి వైసీపీలో చేరాడు. కళ్యాణ్ దిలీప్ ఏ పార్టీలో చేరకపోయినా జగన్ ను సపోర్ట్ చేస్తూ పవన్ ను విమర్శించడం మొదలు పెట్టాడు. దీంతో పవన్ ఫ్యాన్స్, జనసేన, టీడీపీ లీడర్స్ వీళ్లను లైట్ తీసుకున్నారు. కట్ చేస్తే కూటమి దెమ్మ తిరిగే మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఈ ముగ్గురు సపోర్ట్ చేసిన జగన్ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయాడు. దీంతో ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది వీళ్ల పరిస్థితి. పవన్ వ్యూహాన్ని అర్థం చేసుకోవడంతో ఈ ముగ్గురు ఫెయిల్ అయ్యారు అనేది అంతా చెప్తున్న మాట. కొన్ని రోజులు ఓపికగా ఉండి ఉంటే కూటమి ప్రభుత్వంలో వీళ్ల ప్లేస్ వేరే లెవెల్లో ఉండేది. వేరే పార్టీలోకి వెళ్లినా టికెట్ రాదు అని తెలిసి కూడా పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడి ఫ్యూచర్ లేకుండా చేసుకున్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసి స్టార్ లెవెల్ గుర్తింపు తెచ్చుకున్న వీళ్ల పరిస్థితి ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.